అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడి రోజు ఇచ్చు వాక్యము, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము ద్వారా మాట్లాడుతున్నారండి. అంటే ఈరోజు ముఖ్యంగా ఈ వాక్యములో దేవుడు సెలవిస్తున్న మాట, ఒకరి ఎడల ఒకరు దయగలిగిన వారై దేవుని యందు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి అని దేవుడు ప్రధానంగా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారండి. కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై ఉండాలి అని సెలవిస్తున్నారు. ఇదే మాట దేవుడు అంటున్నాడు మత్తయి సువార్తలో కూడా 6వ అధ్యాయం 12వ వచనములో. దేవుడు పరలోక ప్రార్థన తన శిష్యులకు నేర్పిస్తూ దేవుని దగ్గర అడిగినప్పుడు, దేవా మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మీరును మమ్మను క్షమించుము అని అడిగి నేర్పిస్తాడండి. అదే మాట మళ్ళీ ఎఫెసీ పత్రికలో కూడా 23వ అధ్యాయం 34వ వచనంలో కూడా ఆ వాక్యములో దేవుడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని సెలవిస్తున్నాడు. అంటే మన పరలోక తండ్రి ముందుగానే మనకు క్షమాపణ గురించి నేర్పించి వెళ్ళారండి, క్షమించమని. అటువంటప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి అని అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ఆశీర్వాదాలకు ఏదైనా అడ్డుకట్ట ఉందేమో, దేవుడు ఇచ్చినటువంటి దీవెన మన దాకా చేరకుండా ఉందేమో, కానీ ఈ వాక్యాన్ని మనం మర్చిపోతున్నామేమో. అందుకే అంటున్నాడు, మనం ఎవరి ఎడలైనా జాలి దయ లేకున్నా, లేక క్షమించకుండా ఉన్నా, దేవుడు మనల్ని క్షమించాడు కానీ మన ఇతరులను క్షమించకుండా ఉన్నామేమో నేను ఎప్పుడైనా గ్రహించమ్మా అండి. అదే నేర్పిస్తున్నాడు ఈరోజు. కాబట్టి దేవాది దేవుడు ఇచ్చిన ఈ వాక్యమును అందుకొని మన జీవితాలలో స్వతంత్రించుకొని మన స్వభావాన్ని దేవునిలో స్థిరపరచుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకెళదామండి. ఇటు కృప దేవాది దేవుడి వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా.